ఇరాన్ మీద అమెరికా ఏం దాడి చేయలేదు, ఇజ్రాయెల్ ఏం దాడి చేయలేదు. చర్చలు ఒకవైపున ఇవాళ ఇస్లామాబాద్లో జరగాల్సి ఉంది. ఇరాన్ ఏమో తమ ప్రతినిధులు పంపించలేదంటోంది, అమెరికా పంపించారంటోంది. అదే సందర్భంలో అమెరికా తరపున ఓ ప్రతినిధి బృందం, దాంట్లో జేడీ వాన్స్ లేడని ట్రంప్ చెప్తే ఉన్నాడని వైట్ హౌస్ చెప్పింది. ఈ గందరగోళాల మధ్యన వాళ్ళ ఎవరు మీటింగ్ అవుతారు ఏంటనేది తెలుస్తుంది. ఫైనల్గా అక్కడ ఏదో సొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు లేదనుకున్నారో అది చెప్పే పరిస్థితే ఉంది. ఇప్పుడు ఇరాన్లో మాత్రం ఒక ఫ్యాక్టరీ ఏదైతే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పేలిపోయింది, పెద్ద ఎత్తున పేలిపోయింది. అది ఎందుకు అన్నటువంటి తేలలేదు. ఐఆర్జీసీకి ఇప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఏమన్నా అరాచకాలు చేస్తున్నారా? ఎందుకంటే యుద్ధం చేస్తే ప్రపంచం ముందదిగో అంటారు. అదే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ చేత ఇట్లాంటి పనులు ఏమన్నా చేయిస్తున్నారా డైరెక్ట్గా యుద్ధం చేయకుండా? లేదా మొన్న వేసినటువంటి బాంబుల్లో ఏదన్నా మిగిలిండి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే అనుకోకుండా అది పేలిపోయి ఇట్లా జరిగిందా అన్నది తెలియదు. ఈ పొగలు, ఈ మంటలు చూస్తే అర్థమవుతుంది సీన్ ఏంటనేది.